మీకు తెలిసే ఉంటుంది. మీ చిన్నబాబు గారు అయితే బయటికి చెప్పలేదు. కనీసం మీరన్నా చెప్పండి, ప్రజలకు తెలియాలి. ఏ మినిస్టర్ని కుమ్మారండి కౌన్సిల్లోని? ఆ బయట వినిపించండి అమ్మ ఒకసారి. కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు, నిలబడ్డారు. ఇట్లా అందరూ ఉన్నారు. నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని. బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే పట్టైనా వైకాపా వాళ్ళు నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు. ఆనాడు బీదా రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో. అది బయటికి రాలే, వాళ్ళు చెప్పుకోలేకపోయారు. అంతే చెప్పుకుంటే పరుగు పోతుందని. బాబు గారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరూ గారు మీరు ఈరోజు ఓపెన్ అవ్వాలి. ఎవరా మంత్రి, ఏమా కథ? ముందుగా వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. లోకేష్ గారు కౌన్సిల్లో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పగలిగారు. నేను కౌన్సిల్లో లేను కదా సార్. మీరు అనుకుంటారు, జస్ట్ వినిపిస్తుంది కదండి, మీ దగ్గరికి అన్ని వస్తాయి కదా వార్తలు. ఎక్కడ సార్ మా దగ్గరికి వచ్చిన అంశం కాదు అది. సడన్ గా లోకేష్ గారు మొన్న అక్కడ చెప్పారు, నేను విన్నాను అది. మరి అది ఎవరో ఏంటో నాకు కూడా తెలియదు. అది ఇంకా వైసీపీ వాళ్ళే చెప్పాలి, మరి వాళ్ళకి ఏమన్నా తెలిస్తే. ఆ మంత్రి గారన్నా ఓపెన్ అయ్యి చెప్పాలి, లేదా ఆ కౌన్సిల్లో ఉన్నటువంటి వైసీపీ సభ్యులన్నా చెప్పాలి. అది తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? ఓకే, ఏంటి లోకేష్ గారు బాగా యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్టున్నారు ఈ మధ్యన. ఏదో రాజా అంటున్నారు, కొన్ని లీక్స్ అంటున్నారు. ఏంటి ఆయన స్ట్రాటజీ మార్చారా? ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా ఓవర్ యాక్టివ్గా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు ఆయన వంతు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు గారు పార్టీని పటిష్టం చేసి కట్టుదిట్టం చేసి. అంటే ఈయన వంతు రావడం ఏంటి, లోకేష్ గారు వంతు రావడం ఏంటి? ఆయన వంతు ఎప్పుడో వచ్చింది కదా. అదే చెప్తున్నాను సార్.